నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం వామో పులివెందుల పోలీస్ స్టేషన్ సామాన్లు సర్దుకో ఓవర్ యాక్షన్ డ్యూటీ చేస్తే అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం, అటు తర్వాత పులివెందుల పట్టణం. ఈ పులివెందుల పట్టణంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అర్బన్ పోలీస్ స్టేషన్, 2 రూరల్ పోలీస్ స్టేషన్, ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఈ 3 పోలీస్ స్టేషన్లకు 3 సీఏలుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మినహా రూరల్ పోలీస్ స్టేషన్ అరకొరవ ఆరోపణలు ఎదుర్కొంటూ ఓ సిఐ సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత అర్బన్ పోలీస్ స్టేషన్కు వస్తే సిఐలు ఒక 4 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం ఏడాదిలోగా ట్రాన్స్ఫర్లు కావడం, విఆర్కు వెళ్ళడం, అటు తర్వాత ఇతర రకాలైన ఆరోపణలు ఎదుర్కోవడం, వారి ఆరోపణల మీద రాజకీయ నాయకులు ఎంటర్ కావడం, వారు వెనువెంటనే బదిలీ కావడం. ఇది పులివెందుల పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న సిఐల బదిలీలు, సస్పెండ్లు, అటు తర్వాత వివిధ రకాలైన ఆరోపణలు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చి ముఖ్యంగా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐలు సరైన విధులను నిర్వహించలేక అటు తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీలు కావడం, వారు చేసిన విధుల పట్ల అసంతృప్తి చెందడం, పై అధికారులు వెంటనే వాళ్ళని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం రివాజుగా పులివెందులలో మారింది. మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ కుర్చీ అది అస్తవ్యస్త పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తూ ఉంది. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, పులివెందులకు ప్రొద్దుటూరు నుంచి సిఐ శ్రీరామ్ ఆయన బదిలీపై పులివెందులకు వచ్చాడు. వచ్చి 6 నెలలు కూడా అయ్యిందో కాలేదో తెలియదు. ఆయన వచ్చినప్పటి నుంచి పంచాయతీల మీద, అటు తర్వాత వివిధ రకాలైన వివాదాల విషయంపై, అటు తర్వాత భూ తగాదాలపై, అటు తర్వాత భార్యాభర్తల అంశాలపై, అటు తర్వాత గొడవలపై, అటు తర్వాత ఏదైనా ఆస్తి తగాదాలపై దృష్టి సారించి పంచాయతీల మీద పంచాయతీలే చేస్తూ వచ్చాడు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్తే బాధితులు అంతా కూడా క్యూ కట్టి ఉంటారు శ్రీరామ్ సిఐ కోసం. ఆయన ఆ విధంగా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. సరే, అది పేదలకు, అటు తర్వాత కొంతమందికి న్యాయం జరిగేందుకు, అటు తర్వాత కొంతమంది దుష్టశక్తులను తొలగించేందుకు, కొంతమంది రౌడీ మొక్కలను తొలగించేందుకు, పెద్దల రాజకీయ అండదండలు లేకుండా నా దగ్గరికి వస్తున్నారనే ఉద్దేశంతోనో ఏమో ఆయన పంచాయతీల మీదనే దృష్టి సారించాడు. పంచాయతీలు దృష్టి సారించినప్పటికీ ఆయన కేవలం పోలీస్ స్టేషన్కే పరిమితమై పట్టణంలో ఎక్కడ జరుగుతుంది, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే కోణం మీద తక్కువ దృష్టి సారించినట్లు ఉంది. ఎక్కువగా పంచాయతీలకే పరిమితం అయ్యాడు. సరే, ఆ విధంగా ఆయన పరిపాలన, ఆయన విధులను కొనసాగించాడు. అయితే ప్రతి విషయంలో పై అధికారులను సంప్రదించాలి. పై అధికారుల యొక్క బాధ్యతలు నీ మీద ఉన్నాయి కాబట్టి పై అధికారుల యొక్క మాట వినాలి. పై అధికారులు చెప్పిన ప్రకారం విధులను నిర్వహించాలి. ఆ విషయంలో నిర్లక్ష్య ధోరణి వహించినట్లు
సిఐ శ్రీరామ్ వ్యవహారం సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఒక స్థల విషయంగా, అది కూడా వైఎస్ సునీత, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అయినటువంటి సునీత అంశంగా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు సిఐ శ్రీరామ్. ఆర్డీఓ ఆయన అరెస్టు చేయమని, అవి నకిలీ పాసు పుస్తకాలను పుట్టించి వాళ్ళు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు అని ఆర్డీఓ సిఐ శ్రీరామ్కు చెప్పినా, సీఎం శ్రీరామ్ దృష్టికి తెచ్చినా అరెస్టుల పర్వం జరగలేదనే ఆరోపణలు సిఐ శ్రీరామ్ ఎదుర్కొన్నాడు. అందులో భాగంగా ఆయన్ను వీఆర్కు పంపిస్తున్నారు అని ఒక ప్రముఖ దినపత్రికల్లో వార్తా కథనం వచ్చింది ఈ అంశంగా. అది సిఐ శ్రీరామ్ అంటే పై అధికారులను ఓవర్లుక్ చేయడం వల్ల, పై అధికారుల దృష్టికి ఏ విషయం తీసుకుపోవడం వల్ల ఆ పోలీస్ స్టేషన్ సొంత పోలీస్ స్టేషన్ అనే కోణంలో ఆయన పంచాయతీలకే పరిమితమై ఓవర్లుక్ చేయడం వల్ల ఈ పరిస్థితి స్వయంగా సిఐ శ్రీరామే తెచ్చుకున్నట్లు ఉంది. ఇది ప్రస్తుత సిఐ శ్రీరామ్ పరిస్థితి. సిఐ శ్రీరామ్ రాక మునుపు సీతారామరెడ్డి ఈయన కూడా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేశాడు. ఈయన కూడా ఓవర్ విధుల పట్ల మొగ్గు చూపి, పై అధికారుల పట్ల నిర్లక్ష్యం వహించి, పై అధికారుల మాటలు వినకుండా తనదైన శైలిలో ఈయన వ్యవహార శైలి తన విధులను నిర్వహించాడు. ఈయన కూడా పులివెందుల పోలీస్ స్టేషన్కు వాస్తు లేదు అని ఒక మేకపోతును ఆయన బలి ఇచ్చి ఆయన ఒక డిన్నర్ను ఏర్పాటు చేసుకున్నాడు. అటు తర్వాత అక్కడికి వచ్చినటువంటి మనుషులతో, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ అధికార పార్టీకి సపోర్టు చేస్తున్నాను అని, అధికార పార్టీ నాకు సపోర్టు ఉంది అని ఓవర్లుక్ చేసుకుంటూ విధులను నిర్వహించుకుంటూ వెళ్ళాడు. ఆయన అనేక ఆరోపణల వల్ల పై అధికారులు ఈయనపై కూడా దృష్టి పెట్టారు, ఆయన్ను బదిలీ చేశారు. చేసిన విషయానికి వస్తే ఆ రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ రమణ ఈయన ఏదో లంచం విషయంలో పట్టుబడ్డాడు అని ఈయన్ను సస్పెండ్ చేశారు. ఇది కూడా అప్పట్లో సంచలనమైన వార్తా కథనంగా వచ్చింది. ఈ విధమైన పరిస్థితులు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సిఐల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఓవర్లుక్ చేయడం వల్ల కొందరు, ఎక్కువ ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల కొందరు, ఆడు తర్వాత చేతివాటం చూపడం వల్ల కొందరు పులివెందుల పోలీస్ స్టేషన్లలో విధులను 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 6 నెలలు కాదు నిర్వహించలేని పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తతంగం. కూటమి ప్రభుత్వం రాకమునుపు ఎవరైతే అప్పటి వైకాపా ప్రభుత్వం ఉండిందో, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడో, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాం వరకు ఆ పులివెందుల సిఐల పరిస్థితి చూస్తే వైసీపీ నేతలకు పులివెందుల్లో అనుకూలంగా పనిచేయడం వల్ల కొందరు 4 నెలలు, కొందరు 5 నెలలు, కొందరు 3 ఏళ్ళు కంటిన్యూగా డ్యూటీలను చేశారు. ఎందుకు అంటే అప్పట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ సిఐలు ఆ విధంగా వెళ్ళినందువల్ల వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించి కోటాను కోట్లు సంపాదించుకొని వెళ్ళారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళ డిఎస్పీల సైతం, సిఐల సైతం వారి వారి కుటుంబ వ్యవహారాలను కూడా, పిల్లల పెళ్ళిళ్ళ వ్యవహారాలను కూడా చక్కదిద్దుకొని చక్కగా వెళ్ళారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి అధికార హయాంలో ఆ విధంగా అప్పటి సీఎల పరిస్థితి ఉండింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎందుకో అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నట్లు నటిస్తూ వైసీపీకి వాళ్ళు పనిచేస్తూ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొని ఇష్టానుసారం కొంతమంది సీఐలు ఓవర్లుక్ చేయడం వల్ల బదిలీలు అవుతూ ఉన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇకపోతే వైసీపీ అధికార గణం ఉన్నప్పుడు రిటైర్డ్ అయిన డిఎస్పీల నుంచి, రిటైర్డ్ అయిన ఇంటెలిజెన్స్ నుంచి వైసీపీ యొక్క నాయకుల అండదండలు సంపాదించుకొని రిటైర్డ్ అయిన తర్వాత కొంతమంది యురేనియంలో కూడా తమ పదవులను రిటైర్డ్ అయినా కూడా తమ పదవులను కట్టబెట్టుకొని హ్యాపీగా గడిపి వెళ్ళిన కాలాలు కూడా ఉన్నాయి. ఇది వైసీపీ యొక్క అధికారుల మీద అండదండల ప్రాధాన్యత. ఇక్కడ సీఐల పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు దిక్కుతోచిన పరిస్థితితో అటు తర్వాత వైసీపీ వాళ్ళకు చేయాలన్నా, ఎందుకంటే పులివెందుల్లో ఉండేది ఎక్కువ వైసీపీ వర్గానికి చెందిన నేతలు, ఓటర్లు. తెలుగుదేశం నేతలు తక్కువగా ఉన్నారు. వీళ్లకు చేస్తూ ఉన్నట్లుగానే నటిస్తూ వైసీపీ వాళ్ళకు చేయడం, ఇది ఒకనొకసారి బయటపడడం, సీఐలు బదిలీలు కావడం జరుగుతూ ఉంది. ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే పులివెందులకు సీఐలు రావాలి అంటే, పులివెందులకు సీఐలు విధులు నిర్వహించాలి అంటే వచ్చి ఉండ్రామా, వెళ్తామా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియదు, సామాన్లు సర్దుకోవాల్సిందే అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగల కృష్ణయ్య. నమస్తే.